అని ఆ మాట అంటూ ఉంటారన్నమాట. కానీ అలా చేయటం వల్ల ఏం జరిగింది అనేది అది అంటారు. మళ్ళీ అలా జరగటమే ప్రారంభమైంది ఒక చిన్న తప్పు వల్ల. అది తప్పు, అది మంచి అని చెప్పాల వాక్యంలో. అలా చేయటం తప్పు అని చెప్పాడు. అబ్రహాం చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఇప్పుడు మనకి ఒక పెద్ద జన సమూహమే మన ఎదుట కనిపిస్తా ఉంది. ఇస్మాయిల్ సంతానం అంతా కూడా దేవుడు నేను నీకు పిల్లల్ని ఇస్తాను అంటే శారా ఏం చెప్పింది, ఇంత వయసులో నాకు పిల్లలు పుట్టడం అంటే అది అసంభవం, కాబట్టి దేవుని చిత్తం, దేవుడు నీకు పిల్లలు పుట్టిస్తాను అంటే దాన్ని ఆ మాటను మనం ఏం చేయాలి, నెరవేర్చాలి. ఆ మాటను ఏం చేయాలి, నెరవేర్చాలి. ఎట్లా నెరవేర్చాలి? అదిగో నా దాసి ఉంది కదా, ఆ దాసితో నువ్వు పోతే నీకు పిల్లలు పుడతారు, అదే నా బిడ్డ అనుకుంటానని శారా అనుకుంది. కానీ దేవుడు ఆ దాసి ద్వారా పుట్టేటువంటిది నీ బిడ్డలని చెప్పలా, నీకు పుట్టే వాళ్లే నీ సంతానం అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు అర్థం చేసుకునేటువంటి విషయాల్లో చాలా మంది పొరపడేటువంటి విషయాలే ఎక్కువ కనిపిస్తాయి. పొరపడుతుంటారనమాట, గబక్కను తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటారు. కాబట్టి శృతి చెప్పినట్లుగా వాక్యాన్ని మనం మొదటి నుంచి చివరి వరకు చదివితే గాని ఆ వాక్యం యొక్క లోతు ఎత్తు మనకి అర్థమవుతుంది. మంచిది. ఈ సాయంకాలం వేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్యాన్ని మాట్లాడుటకు నాలో మీరే ప్రభువా కార్యమును జరిగించి నీ యొక్క తలంపులు నా యొక్క మనసులో ఉంచమని కోరుతూ ఉన్నాం. వాక్యం మాట్లాడేటప్పుడు మరి సహోదరి సహోదరులు వాక్యాన్ని ధ్యానం చేస్తూ వింటూ ఉన్నారు కనుక వారి యొక్క హృదయంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్య తీర్చబడినట్లుగా సహాయం తెచ్చమని కోరుతూ ఉన్నాం. నాయనా యేసయ్యా, ఇదిగో తండ్రి, వాతావరణాన్ని కరెంటుని మీ యొక్క అదుపులో ఉంచుకోమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ అపవాది యొక్క తంత్రాలను యేసు నామములో బంధించమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదవబోయేటువంటి వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచనం వరకు మనం ఈరోజు చదవబోతా ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఆయన చేసినటువంటి సూచక్రియలను మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ దినం నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు అవి ఎలా జరిగాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ప్రభువునందు మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. బైబిల్లో క్రీస్తు ప్రభు చేసినటువంటి సూచక క్రియల్లో, అద్భుత కార్యాల్లో, స్వస్థత కార్యాల్లో 4 సువార్తల్లో రాయబడినటువంటి ఒకే ఒక అంశం ఉంది. 4 సువార్తల్లో కూడా ఒక్క అంశాన్నే రాశారనమాట. అదేంటంటే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం అనేటువంటి విషయము 4 సువార్తల్లో రాయబడి ఉంది. మిగిలిన విషయాలు ఒక సువార్తలో రాస్తే మరొక సువార్తలో లేకపోవటం, ఇంకొక సువార్తలో ఉన్న విషయం ఈ సువార్తలో లేకపోవటం, లేదా 2 సువార్తల్లో ఒక వాక్యం ఉండటం, 3 సువార్తల్లో ఒక వాక్యం ఉండటం, అలా చూస్తాం. గాని సువార్తలు, ప్రభువారి గురించి తెలియజెప్పినటువంటి 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలలో కూడా రాయబడినటువంటి విషయం ఏంటి అంటే ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని మరి పంచుట, లేకపోతే వారికి ఆహారం ఇచ్చుట అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం. మరి వర్షం స్టార్ట్
భాగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాల వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్యా, వర్షం పడుతుందని వాతావరణము ప్రభువా నాయన మీ యొక్క ఆధీనములో ఉంటూ ఉన్నది. నాయన యేసయ్యా, అలా కాకుండా వారి యొక్క గృహంలో ఈ యొక్క ప్రార్థన కొనసాగించుటకు ప్రభువా నాయన ఇష్టపడి ఉండగా మరి మేము కూడా ప్రభువా నాయన ప్రార్థన కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సుజాత గృహంలో ప్రభువా నాయన మరి చేస్తూ ఉన్నాం. సమస్త మహిమగంతా ప్రభువా మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అధ్యాయము 1 నుంచి 14 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనము చదువుదాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించింది. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా అప్పుడు అందుకు ఫిలిప్పు వారితో ప్రతి వాడును కొంచెము పుచ్చుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండి పెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోండి. ఈ వాక్య భాగంలో మనకైతే ఈ వాక్య భాగాన్ని మనం పలుమార్లు చదివినటువంటి వాక్య భాగమే. అంటే సండే స్కూల్ దగ్గర నుంచి మనం ఈ మాటలు వింటూనే ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు 5,000 మందికి ఆహారాన్ని పంచటం అనేటువంటి విషయము మనకు తెలిసినటువంటి వాక్యమే ఇది. అయితే ఈ వాక్య భాగాన్ని మన యొక్క ఆలోచనలోనికి లేదా అసలు నిజానికి ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు మాట్లాడినటువంటి విషయాలు, ప్రభువారు మాట్లాడినటువంటి విషయాల్లో మామూలుగా అందరూ బోధించేటువంటి వాక్య భాగం ఏమి బోధిస్తారు అంటే దేవుడు ఎలా దీవించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఈ రోజు మనం చూడబోతున్నటువంటి విషయంలో కొద్దిగా భిన్నమైనటువంటి విధానంలో మనం దీన్ని చూడబోతా ఉన్నాం. ఇక్కడ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే యేసు తిబెరియా సముద్రం అంటే గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాడు. అంటే ఆ సముద్రం దాటి బయటకు వచ్చేసాడు అని మనకు అక్కడ తెలుస్తా ఉంది. నిజానికి ఇది జరిగినటువంటి విషయానికి ముందు ఏం జరిగిందంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరపట్టబడ్డాడని, చెరసాలలో వేయబడ్డాడని తెలుసుకున్నప్పుడు ఇంకా ప్రభు వారు అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. ప్రభు చేసినటువంటి సూచక్రియలు వాళ్ళు గమనించారు. ప్రభువారు చేసిన స్వస్థత కార్యాలు, ప్రభువారు రోగులను స్వస్థపరిచినటువంటి విషయాలు, మరి ఈ విషయాలన్నీ కూడా మరి గమనించినటువంటి వారు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అప్పుడు యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. జనులందరూ కూడా ప్రభు వారు అక్కడ ఉన్నారని వస్తా ఉన్నారనమాట. ఆ సమయం ఏ సమయం అంటే
పస్కా అను యూదుల పండుగ సమీపించినటువంటి సమయం అన్నమాట. కాబట్టి యూదులకి పస్కా అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పండగ. మోషే కాలం దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి పండగ ఇది. ఏంటి మోషే దగ్గర నుంచి వస్తున్నటువంటి కాలము? మరణము మీ యొక్క గుడారములను, మీ యొక్క మరి గృహాలను దాటిపోవాలి అంటే ఈ పస్కా అనేటువంటి దాన్ని మీరు చేయాలి అని చెప్తూ ఉన్నారు. మరణం అనేటువంటిది దాటిపోయేటువంటి విషయాన్ని వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా మరి ఇశ్రాయేలీలు చేస్తూ వస్తున్నారు. అంటే ప్రాముఖ్యంగా వాక్య ప్రకారంగా చూస్తే యూదులు ఆ యొక్క పండుగను చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ఒక పండుగ చేసేటువంటి సమయంలో పోయిన సంవత్సరంలో ఏం జరిగిందంటే ఆ దాడి అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా దాడి కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఏం పండుగ అంటే అది పూరీం అనేటువంటి పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు. పూరీం అనే పండుగ ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఎస్తేరు గ్రంథంలో ప్రారంభమైంది. ఎస్తేరు గ్రంథంలో ప్రారంభమైనటువంటి ఆ పూరీం అనేటువంటి పండుగ చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో అది కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేసే పూరీమ పండుగ కాదని, 70 సంవత్సరాలకు ఒకసారి చేసే పూరీమ పండుగ. ఆ పూరీమ పండుగ చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి, లేదా ఏం జరగబోతుందంటే అది వాళ్ళు ఆ పండుగ చేసిన తర్వాత నుంచి ప్రభు వారు తిరిగి భూలోకానికి రావటానికి మరి పరిస్థితులన్నీ జరుగుతాయి అనేటువంటిది లేఖనాల్లో ఉన్నటువంటి మాట అన్నమాట. కాబట్టి ప్రభు వారు రావడం అనేటువంటి విషయాన్ని పాలస్తీనీలు అంగీకరించినటువంటి స్థితిలు కనుక వాళ్ళు ఇశ్రాయేలీల మీద మరి మిస్సైల్ దాడి అనేటువంటిది ప్రారంభించారు. ఆ విధంగా దాడి జరుగుతా ఇప్పుడు కూడా దాడి జరుగుతా ఉంది. సరే, మనం వాక్యాన్ని చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పస్కా అను యూదుల పండుగ సమీపించెను. ఆ కాలం ఏంటి, ఆ సమయం ఏంటంటే యూదులకు పస్కా అనేటువంటి ఒక పండుగ సమీపించినటువంటి సమయం అని అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, జనులు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వస్తున్నారు. ఎందుకని? ప్రభు వారు చేసినటువంటి సూచక్రియలు అలా ఉన్నాయన్నమాట. ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, ఇలాంటివన్నీ ప్రజలు చూసి వాళ్ళ మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నారు. ఏంటి ఆలోచన? మన కొరకు రాబోతున్నటువంటి మెస్సియా ఈయనే. మోషే చెప్పినటువంటి విధంగా అంత్యకాలంలో నేను మీకు నా యొక్క రక్షకుడిని మీకు ఉదయింప చేస్తానని చెప్పాడు కదా, ఆయన ఈయనే మన యొక్క రాజు, ఈయనే మన యొక్క ప్రవక్త, దేవుడు పంపించినటువంటి ప్రవక్త అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎదుగు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ వస్తే ప్రభు వాళ్ళని చూసి పిలుపుతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? పిలుపుతో అంటున్నాడు. ఏమంటున్నాడు పిలుపుతోటి? మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా, వీళ్ళకి రొట్టెలు ఇవ్వాలి. వీళ్ళకి రొట్టెలు ఎక్కడ కొని తీసుకొస్తాము అంటున్నాడు అనమాట. వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. ప్రభు వారు చెప్తున్నటువంటి మాట చూడండి. ఏమంటున్నాడు? రొట్టెలు కొని తెప్పించుము. కొనటం అనేటువంటి ఒక విషయం మధ్యలో కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ మాట అనగానే మరి ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. నిజానికి ప్రభు చేసేటువంటి పని ఆయన చేస్తాడు, ప్రభు చేసేటువంటి కార్యం ఆయన చేస్తాడు. కానీ ఫిలిప్పును అడుగుతా ఉన్నాడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని. ఫిలిప్పు ఏమని అర్థం చేసుకుంటాడు అనేటువంటి దానికోసం ప్రభువు ఫిలిప్పును పరీక్షించడానికి అడిగినటువంటి విధంగా చూస్తున్నాం. ఫిలిప్పు అప్పటికే ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూశాడు కదా. చూసినప్పుడు ఫిలిప్పు ఏమన్నారు చెప్పండి? ఫిలిప్పు ఏమన్నారు? ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే, నీవేమైనా చేయగలిగిన దేవుడు, నీవేమైనా చేయగలిగిన ప్రభు
అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. కానీ ఫిలిప్పు ఏమంటున్నాడంటే, అందుకు ఫిలిప్పు వారితో, ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ప్రభు యొక్క శక్తిని గ్రహించలేదు ఇక్కడ ఫిలిప్పు. గ్రహించకుండా తన యొక్క విధానంలో అడుగుతున్నాడు. లేకపోతే ఇక్కడ కింద చెప్పినటువంటి మాటలో, వీళ్ళందరికీ రొట్టెలు కొని తెప్పించుము, ఎక్కడి నుంచి కొని తీసుకొస్తారు అని అడిగాడు. నేను గొప్ప కార్యం చేస్తానని ప్రభు చెప్పలే. ఇక్కడ ఏమన్నాడు ప్రభు వారు, ఇంతమందికి రొట్టెలు ఎక్కడ కొని తీసుకొస్తాం అంటున్నారు. కొని తీసుకురావడం అనేటువంటి విషయం 2 విధానాలుగా మనం ఆలోచించాలి. ఒకటేంటంటే, ప్రజలు ప్రభు వారి సేవ కోసం కానుకలు ఇస్తా వస్తున్నారు కదా. లూకా సువార్తలో మనం చూస్తాం. ఎవరు ఉంటాయి? యూదా ఇస్కరియోతు దగ్గర కానుకలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రొట్టెలు కొనాలంటే ఏంటి ప్రాసెస్? రొట్టెలు కావాల్సి వస్తుంది చెప్పండి. కనీసం దాదాపుగా కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. దేనారం అంటే ఎంత? ఈ దినార్ ఎక్కడ ఉంటుందంటే, ఈ రోజుల్లో దినార్ అనేది కువైట్ లో ఉంటుంది. కువైట్ లో పనిచేసే వాళ్ళకి దినార్లు ఇస్తారు, దిరమ్స్ అంటారు. కాబట్టి దీనార్కి ఇప్పుడు ఉన్నటువంటి ఖరీదు, ఒక దీనార్కి 220 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఒక దీనార్ విలువ అన్నమాట. ఒక దీనార్కి ఎన్ని రూపాయలు ఇస్తారంటే 250 రూపాయలు అలా ఇస్తారు. సరే, ఇప్పుడు వాక్యం రాయబడినటువంటి విషయం వాక్యం ఎక్కడ రాయబడింది? ఈ వాక్యం ప్రభు వారు మాట్లాడుతున్న ప్రదేశం ఎక్కడ? గలిలయ సముద్ర తీరం కదా, గలిలయ సముద్ర తీరం. ఇప్పుడు గలిలయ సముద్ర తీరం ఎక్కడ ఉంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. కాబట్టి ఇశ్రాయేల్ దేశం ప్రకారం మనం ఇప్పుడు వాళ్ళ కరెన్సీని చూస్తే, ఒక ఇశ్రాయేల్ వాళ్ళకి దీనార్ కాదు, ఇశ్రాయేల్. సరే, ఇప్పుడు మనం ప్రభు కాలాన్ని బట్టి చూస్తేనేమో దినారములు అని రాయబడింది. కాబట్టి దినారం ప్రకారమే పోదాం. ఇక్కడ ఎంత అన్నాడు? ఎంత పట్టొచ్చు అన్నాడు? ఇంచుమించు కొంచెము పుచ్చుకున్నట్టుకైనా 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయన. 200 దేనారములు అంటే దగ్గర ఎంత ఏమిటో చెప్పండి. ఎంత ఏమిటది? చాలా అయి ఉంటుంది. నేను ఉరామరికి లెక్కేస్తే 30,000 అవుతుంది. ఎంత అవుతుంది? 30,000 రూపాయలు పెట్టి రొట్టెలు కొన్నా కానీ వాళ్ళకి సరిపోవంటే ఇంక ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 5,000 మంది పురుషులని రాశాడు. ప్రభువుని వెంబడించేటువంటి వాళ్ళు పురుషులు ఉంటారా, స్త్రీలు ఉంటారా చెప్పండి? ఎక్కువ స్త్రీలు ఉంటారు కదా. అంటే 5,000 మంది పురుషులు అంటే ఇంకొక 5,000 మంది స్త్రీలు ఉంటారా? వాళ్ళ పిల్లలు ఉంటారా? కాబట్టి ఇంకా యవనస్తులు ఉంటారా, యవన బిడ్డలు ఉంటారా? కాబట్టి దాదాపుగా 5,000 మంది పురుషులే రాశాడు, కానీ దాదాపు 15,000 మంది ఉండి ఉంటారు అక్కడ. కాబట్టి ఇన్ని వేల మందికి ఆహారం పంచడం అంటే అది మన వల్ల ఏడవుతుంది అని అంటున్నాడు అనమాట ఫిలిప్పు. అయితే ఇక్కడ మనం అక్కడ దినారము అనేటువంటిది ఆ రోజుల్లో ప్రభు వారు జీవించినటువంటి, లేదా ప్రభు వారు ఈ మాటలు చెప్పేటువంటి రోజుల్లో ఒక దినారం యొక్క విలువ ఎంత అంటే, ఒక వ్యక్తి ఒక రోజంతా పని చేస్తే ఎంత ఇస్తారంటే 1 దేనారం ఇస్తారు. ఎంత ఇస్తారు? 1 దేనారం అంటే దాదాపుగా, మరి దాన్ని ఎలా లెక్క పెట్టాలో నాకు తెలియదు, కానీ ఒక 150 రూపాయలు అవ్వచ్చు అని అనుకుంటాం. ఆ కాలంలో మనం ఆలోచిస్తే ఒక రోజు మనిషికి వచ్చే కూలీ 150 రూపాయలు అనుకోవచ్చు, వాళ్ళ డబ్బులు లెక్కల ప్రకారం చూస్తే. కాబట్టి ఈ రకంగా చూస్తే దాదాపుగా 200 రోజులు పనిచేసినా గానీ ఆ డబ్బులతోటి వీళ్ళ రొట్టెలు మనం కొనలేము అనే మాట లూకా సువార్త ఆధారంగా నేను చెప్తా ఉన్నాను. సరే, మనం ముందుకు వచ్చేద్దాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పగా. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? ఒక వ్యక్తి దగ్గర, ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి.
జనం చూస్తే 5,000 మంది, పురుషులే ఇంచుమించు 5,000 మంది కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ మనం వాసన చూపించుకుంటూ వెళ్ళినా కానీ చేపలన్నీ కూడా ఇది కదా. రొట్టె తుంచి తీయటమేమో కానీ అవి పట్టుకొని తిరిగితేనే ఇరిగిపోయే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఎలా సరిపోతాయి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచనగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువారు తన యొక్క ప్రణాళిక చూపిస్తా ఉన్నారు. ఏంటంటే యేసు జనులను కూర్చోబెట్టాడని చెప్పారు. కూర్చోబెట్టమంటున్నాడు. తర్వాత ఆ చోట చాలా పచ్చిగా ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆశీర్వదించాడు అన్నాడు. ఎన్ని ఆశీర్వదించాడు? 5 రొట్టెలు ఆశీర్వదించాడు. ఆ తర్వాత 2 చేపలను ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఎట పెరిగినాయి చేపలు? ఇప్పుడు నేనున్నాను, రొట్టె చేతితో పట్టుకొని ఎదురుగా నా ఎదురుగా 100 మంది ఉన్నారు, నా దగ్గర ఒక్క రొట్టె ఉంది. నేను రొట్టె పైకెత్తాను, ప్రభా నీకు స్తుతులు అని చెప్పేసి కిందకి దింపాను. కిందకి దింపితే 1 రొట్టె ఉంటుందా, 100 రొట్టెలు ఉంటాయా? ఏమ్మా, 1 రొట్టె ఉంటుందా, 100 రొట్టెలు ఉంటాయా? మనం ఎందుకు లేదు చెప్పడం. వారు దారిని వెళ్తా ఉంటే గాడిద మీద ఆయన వెళ్తా ఉంటాడు, దేవాలయానికి వెళ్తా ఉంటాడు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు పక్కన నిలబడి, అయ్యా వీళ్ళు అంటున్న మాట నువ్వు వింటున్నావా? వీళ్ళు హోసన్నా అంటున్నారు, ఏందయ్యా వీళ్ళు ఎట్లా అరుస్తున్నారు, వాళ్ళకి చెప్పాయా, నీ శిష్యులకు చెప్పాయా అంటున్నారు. అప్పుడు ప్రభు వారు ఏమన్నాడంటే, వీళ్ళు కేకలు వేయకపోతే ఎవరు కేకలేస్తారు? రాళ్ళు కేకలేస్తాయి. తర్వాత ఇంకొక ఉద్దేశం కూడా చూద్దామా ఈ సమయంలో. ఇంకోటి కూడా కేకలేస్తాయి అన్నాము, ఇంకోటి కూడా ఏదో మైండ్లోకి వచ్చింది. ఏమంటున్నాడు చెప్పండి? ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను అంటున్నాడు. అంటే ప్రభు రాయిని రొట్టెగా చేయగలడా చేయలేడా? ఆయన చేయగలడు, ఆయనకి అది ఉందన్నమాట. రాయిని రొట్టెగా చేయగలిగేటువంటి దమ్ము లేదా అంతటి శక్తి దేవునికి ఉంది. కాబట్టి ఆయన 5 రొట్టెలు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రకృతి రొట్టెలుగా మారింది అని చెప్పొచ్చు అన్నమాట. ప్రకృతిలో ఉండే రాళ్ళు రొట్టెలుగా మారినాయా, చెట్టు రొట్టెలుగా మారినాయా, లేకపోతే గడ్డి రొట్టెలుగా మారిందో మనకు తెలియదు. కానీ ఆయన ఆశీర్వదించి కిందకి దించేటప్పటికి ప్రకృతి ఆయన మాట వింటుంది కనుక రొట్టెలు ఏర్పడ్డాయి. అంతే, రొట్టెలు ఏమైనా ఏర్పడ్డాయి అంతే, గంపలు రొట్టెలు ఏర్పడ్డాయి అంతే. ఆ తర్వాత ఆయన చేపలు పైకెత్తి వాటిని ఆశీర్వదించి కిందకు దించినప్పుడు చేపలు కూడా కనిపించింది, చేపలు కూడా వచ్చినాయి. ఎట్లొచ్చినాయి చేపలు? ప్రభు శిష్యులు ఏం చేశారంటే, ఒకసారి రాత్రి అంతా వాళ్ళు వెళ్ళి చేపలు పట్టడానికి పోయారు. వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ప్రభు వారు వచ్చి పేతురుతో చెప్తా ఉన్నాడు, సీమోను పడవ కొద్దిగా లోపలికి, ధోని కొద్దిగా లోపలికి జరిపి నేను చెప్పే ప్రదేశంలో నువ్వు వల వేస్తే నీకు చేపలు పడతాయి అని చెప్పాడు. అప్పుడు పేతురు ప్రభుతో ఏమన్నాడు, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాం, రాత్రంతా మేము వలలు వేసి చూసాం, మాకు ఒక చేప కూడా పడలేదు. అంటే పేతురు ఉద్దేశంలో ఇంకొక రకంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే, సముద్రంలో చేపలు లేవు అని అర్థం అన్నమాట. సముద్రంలో లేవు, చేపలు లేవు అని అర్థం. ప్రభు చెప్పిన మాటకి ఏమైనా అంటే, వాళ్ళు ఎన్నడూ ఊహించినంత గొప్ప చేపలు పడ్డాయంట. వాళ్ళు ఎన్నడూ ఊహించినటువంటి, వాళ్ళ జీవితంలో పట్టనటువంటి పెద్ద పెద్ద చేపలు పడినాయి. అంటే ప్రభు వారి యొక్క కార్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే, ఏమీ లేని దాంట్లో అంతా ఉంది అని అర్థం.
ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏమీ లేదు అనే దగ్గర అంతా ఉంది అనే విషయం అన్నమాట. అసాధ్యం అనే దగ్గర అసాధ్యం అని లోకం అంటే అనే దాంట్లో దేవుని దగ్గర ఏముంది? సుసాధ్యం అనేది ఉంది. మనిషి వల్ల కాదు అని చెప్పేటువంటి దాంట్లో అది మనిషి చెప్తే దేవుని దగ్గర ఏముంటది? అది తీరుతుంది, అది నెరవేరుతుంది అనే విషయాలే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని చూసిన తర్వాత యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. ఆ రాకున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వాళ్ళు ఎన్ని చేపలు తినగలిగితే అన్ని చేపలు వడ్డించారు. తర్వాత వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఏంటి మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం అంటే, మొదట ప్రభువు ఫిలిప్పుని ప్రశ్నించాడు. ఫిలిప్పుని ఏం చేశాడు? పరీక్షించాడు. మనం అదే చూస్తా ఉన్నాం 6వ వచనంలో. ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ప్రభు ఈ విషయంలో అంటే వచ్చేటువంటి జన సమూహానికి రొట్టెలు పంచేటువంటి విషయంలో, వాళ్ళకి ఆహారం పంచిపెట్టేటువంటి విషయంలో ఫిలిప్పుని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. వాక్యంలో సరిగ్గా అన్ని విషయాలు రాయలేదు, కానీ ఆహార విషయాన్ని ఫిలిప్పు తోటి ఎందుకు మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న మనకు వస్తే, ఒకవేళ ఆహార విషయాలు ఫిలిప్పు చూస్తాడేమో. ప్రభువారి యొక్క విషయాల్లో, ప్రభువారి యొక్క సేవ పరిచర్యలో ఆహార విషయాలను ఫిలిప్పు చూస్తాడేమో. అందుకని ఈ విషయం ఫిలిప్పు తోటి మాట్లాడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. సరే, మనం ఈ విషయంలో మనం పరీక్షింపబడినటువంటి ఫిలిప్పుని మనం చూస్తున్నాం. ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆ ప్రభువారు పరీక్షిస్తా ఉన్నారు. ఫిలిప్పు యొక్క విశ్వాసం ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనేటువంటి విషయాన్ని ఫిలిప్పు గట్టిగా నమ్మాడా లేదా అనే విషయాన్ని ఇక్కడ ప్రభు ప్రశ్నిస్తున్నట్టుగా, పరీక్షిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అయ్యా, నీకు సమస్తము సాధ్యము అంటే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫిలిప్పు భౌతికంగానే మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇన్ని వేల మందికి, ఇంత జన సమూహానికి రొట్టెలు కొంచెం తిన్నా గాని, వాళ్ళు కొంచెం తిన్నా గాని ఎంత కావాలి? 200 దేనారాల రొట్టెలైనా వీళ్ళకు సరిపోవు. ఇన్ని వేల మందికి ఆహారం పంచిపెట్టడం అనేటువంటిది మన వల్ల కాదు, కాని పని అయ్యేటట్టుగా దేవుడు మాత్రమే చేయగలడు. 12వ వచనంలో వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం సమృద్ధి గురించినటువంటి విషయాలు చెప్తున్నా. ఏ విషయం? సమృద్ధి. ఎక్కడ సమృద్ధి? కుటుంబంలో సమృద్ధి. కుటుంబంలో సమృద్ధి గురించినటువంటి విషయాలు ఈ మాటతోటి నేను మీకు చెప్తున్నా. ఎలా చెప్తున్నాను అంటే, నీ కుటుంబంలో నీకు సమృద్ధి ఉండట్లేదు అనుకోండి. ఏ విషయంలో సమృద్ధి ఉండట్లేదు? ఆహార విషయాల్లో సమృద్ధి ఉండట్లేదు. నెల చివరికి రాగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందా? లేదు. నీకున్నటువంటి సమస్యలు అనేటువంటి తీరట్లేదా? నీకు ఆర్థికంగా కుటుంబంలో మరి ఆ తృప్తిగా, ఈ నెలంతా నాకు తృప్తిగా జరిగింది అనేటువంటి పరిస్థితి రావట్లేదా? అలా రావట్లేదు అంటే ఈ వచనంలో ప్రభువు చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు ఏం చేశాడంటే, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన
ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. మిగిలిన ముక్కలు పోగు చేయబడుట అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. మిగిలిన ముక్కలు అంటే ఏంటి? మిగిలిన ముక్కలు అంటే ఏంటి? మిగిలిన ముక్కలు మనం తింటామా? ఒకరు రొట్టె సగం తిన్నారు, ఆ సగం తిన్న రొట్టె మన దగ్గరికి తెస్తే మనం తింటామా? తినం. ఏమంటామంటే ఎంగిలైంది. ఏమంటాము? ఎంగిలైంది, అందుకని తిన్నా. ఒకవేళ తినాల్సి వస్తే ఆ ముక్క కొద్ది కత్తిరించేసి బాగున్నంత వరకు మనం తింటాం కదా. సరే, ఇప్పుడు మన కుటుంబ జీవితాల్లో సమృద్ధి లేనటువంటి స్థితిని ఈ వచనంతో మనం పోల్చి చూసినప్పుడు మనం ఏం చేయాలి? మన కుటుంబం సమృద్ధిగా తృప్తిపరచబడేటువంటి విషయంలో ఏం చేయాలంటే, ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. 5,000 మంది తిన్నారు, తిన్న తర్వాత మిగిలిన ముక్కలు పోగు చేస్తున్నారు. మన కుటుంబ జీవితంలో మిగిలిన ముక్కలు పోగు చేయడం అంటే ఏంటంటే, పాలకి 2 పాల ప్యాకెట్లు కొన్నారు. పాల ప్యాకెట్ ఎంత? ప్యాకెట్లు మీరు తీసుకున్నారు, చిల్లర ఎంత వస్తుంది? మిగిలిన ముక్క అంటే అదే చిల్లర. మిగిలిన ముక్క అంటే ఏంటి? చిల్లర. సాధారణంగా ఏం చేస్తామంటే, చిల్లర వాళ్ళు ఏదన్నా మనం వదిలేస్తాం. కొన్నిసార్లు మనం ఆ చిల్లర తీసుకొచ్చినా దాన్ని భద్రం చేయకుండా ఏం చేస్తామంటే దాన్ని ఎట్టో వాడేస్తాం. సమృద్ధి అనేది మన కుటుంబంలో మనకు ఉండాలి అంటే ఆ మిగిలిన ముక్కలను పోగు చేయమని ప్రభు చెప్తున్నాడు. చూసారా? ఈ మిగిలిన ముక్కలు మనం కూడా ఏం చేయాలి? పోగు చేయాలి. మీరు ఆలోచించండి, ప్రతిరోజు మీ కుటుంబ జీవితంలో మీరు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో చాలా వరకు మిస్యూజ్ అవుతా ఉంటది. డబ్బులు ఏమవుతుంటాయి చెప్పండి? మిస్యూజ్ అవుతా ఉంటాయి. మిస్యూజింగ్ అంటే అర్థం ఏంటి? దీనికి ఎంత ఖర్చు అయిందో, ఖర్చు అయిన తర్వాత మిగిలిన డబ్బులు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వదిలేస్తా ఉంటాం, లేదా ఏడైనా పెడతా ఉంటాం. ఖచ్చితంగా ఆ చిల్లర డబ్బులు తీసుకొచ్చి మనం దాన్ని భద్రం చేసేటువంటి ఆలోచన చాలా తక్కువ ఉంటది. మీ ఇంట్లో ఏం చేస్తారంటే ఒక చిన్న డబ్బా లాంటిది ఒకటి పెట్టుకోండి, దాంట్లో వేస్తా ఉండండి. మీ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత నెల అయిపోయేటప్పటికి ఆ డబ్బాలో కూడా కొంత డబ్బులు మీకు మిగులుతాయి. ఆ డబ్బులతోటి మీరు మీ కుటుంబ జీవితాన్ని మిస్యూజ్ చేయలేదు, ఎక్కడ అనర్థంగా పోలేదు. కాబట్టి ఆలోచించి మనం మన యొక్క ఖర్చులు పెట్టుకోవడం ద్వారా మిగిలినటువంటి డబ్బుని మనం ఏం చేయగలుగుతామంటే మరలా వాడుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ ప్రభు చేసిన పని అదే. ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఏ విషయం ఎప్పుడు చేశాడు? తినే రొట్టె లాగల, తినేటువంటి రొట్టె ఆయన లాగల. ఆయన ఏం చేశాడు చెప్పండి? వారు తృప్తిగా తినిన తర్వాత వాళ్ళ కడుపు నిండింది అనమాట. రొట్టెలు తిన్న తర్వాత కడుపు నిండింది. తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవన రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపల నిండా ఎత్తిరి. చూసారా? మనం గనక చేస్తా ఉంటే మనం ఎక్కడ అప్పుపడాల్సిన పనే లేదు, మనం ఎక్కడ మాట పడాల్సిన పనే లేదు. మన చేతిలో మిగిలిన ప్రతి రూపాయిని మనం ఏం చేయాలి? ఆ ముక్కలు మరి భద్రపరచాలి. ఇది ఎవరు తీసుకో? కుటుంబంలో అందరూ తీసుకోవాలి. నువ్వు ఒక్కదానివే తీసుకుంటే కాదు, నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరూ. ఇంట్లో ఏదైనా పనికి డబ్బులు ఇచ్చారు, ఆ పనికి నువ్వు ఖర్చు పెట్టావు, మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలి? ఆ డబ్బాలు వేసేసేయాలి. అది ఎంతైనా కానీ, రూపాయి కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ దాంట్లో వేస్తా ఉంటే చివరి రోజుల్లో ఆ డబ్బులు మళ్ళీ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రభు చెప్పిన ఆలోచన సంతృప్తి, తృప్తి అనేటువంటి విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే
మనకు కలిగి ఉన్నటువంటి దానితోటి మనం సంతోషపడాలి. వాక్యం ఏం చెప్తున్నాడు? మనకు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి మనం సంతోషపడమని వాక్యం మనకి బోధిస్తా ఉంది. మంచిది. నేను ఈ విషయంలో ఒక 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక్కడ 2 సాదృశ్యాలు లేదా 2 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటేంటంటే ఫిలిప్పుని దేవుడు పరీక్షించడం. ఫిలిప్పుని ప్రభు వారు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు? జన సమూహాలకి ఆహారం పెట్టేటువంటి విషయంలో పరీక్షిస్తున్నాడు. పరీక్షించినప్పుడు దానికి అయ్యే ఖర్చు గురించి ఫిలిప్పు ప్రభుతోటి చెప్తున్నాడు. మన కుటుంబ జీవితాల్లో కూడా మనకి నెలవారీగా ఒకవేళ మీకు నెలంతరి ఖర్చు ఎంత అయితే ముందుగానే రాసుకునే వాళ్ళకైతే ఈ విషయాలు క్లియర్ గా అర్థం అవుతుంది. కందిపప్పు ఎంత, ఎక్కడ మనం ఆలోచించేటువంటి విషయాల్లో ఖరీదు మనం చూడండి, మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఫిలిప్పుకి ఇవ్వబడినటువంటి పని గురించి ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రశ్నించడం, పరీక్షిస్తున్నాడు. కానీ ప్రభు మనసులో ఒక ఆలోచన ఉంది. కానీ ఫిలిప్పుని అడుగుతా ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇంతమందికి ఆహారము ఎలా పెడతారు మీరు అంటున్నాడు. అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు? వామ్మో, ఇంతమందికి పెట్టాలంటే 200 దేనాలతోటి రొట్టెలు తీసుకొచ్చినా కానీ మనం వీళ్ళని ఇచ్చేయలేమని అంటున్నాడు. అప్పుడు అక్కడ ఆంధ్రేయ ఏం చేశాడంటే ఒక అబ్బాయి దగ్గర, ఒక చిన్న అబ్బాయి దగ్గర, ఒక చిన్నవాని దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పెట్టుబడి. ఏంటి చెప్పండి? పెట్టుబడి స్వల్పమైనా పర్వాలేదు. నీ కుటుంబ జీవితంలో నువ్వు పోషింపబడటానికి నీ పెట్టుబడి, నీ దగ్గరికి వచ్చేటువంటి డబ్బులు కొద్దిగైనా పర్వాలేదు, దాంతో కూడా మీరు బ్రతకొచ్చు. కానీ ఎప్పుడు బ్రతకొచ్చు అంటే దానిని దీవించబడినప్పుడు, ఆ వచ్చినటువంటి రాబడి దీవించబడినప్పుడు. ప్రభు వారు ఏం చేశాడు? ఆ రొట్టెల్ని చేపల్ని ఆ పైకి చూపి ఆయన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. వాక్యంలో మనం సాధారణంగా వాక్యాన్ని కొద్దిగా డీప్ గా అర్థం చేసుకుంటా ఉంటే జీవితానికి సంబంధించిన విషయాలన్నీ దొరుకుతాయి. తెలుసా? వాక్యం అంటే ఏదో క్రైస్తవ్యం కూడా ఒక మతం వెళ్ళి అన్ని మతాల్లాగా ఏదో పోయి కాసేపు వాక్యం తలుపు పోసి ప్రార్థన చేయించుకుని కానుకలేసి వచ్చేస్తే అదొకటి అయిపోయింది. కాదు, అలా కానే కాదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అనే వాళ్ళు కనిపెట్టిన ప్రతి శాస్త్రం వెనుక ఏముందంటే బైబిలే ఉంది. ప్రతి శాస్త్రం వెనుక బైబిలే ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఆది కాండంలో ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి తన యొక్క పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి దాంతో హవ్వను తయారు చేశాడని ఉంది కదా. హవ్వను తయారు చేశాడా లేదా తర్వాత సంగతి పక్కన పెడితే, ఇక్కడ శాస్త్రవేత్త ఏం ఆలోచించాడంటే ప్రభువు అతనికి గాఢ నిద్ర ఎలా కలుగు చేశాడు, ఒక వ్యక్తికి గాఢ నిద్ర ఎలా వస్తుంది, గాఢ నిద్ర రావాలి అంటే ఏం చేయాలి అని పరిశోధనలు చేసి వాక్యపూర్వకంగా గాఢ నిద్ర రావటం అనేటువంటి ఒక విషయం కొరకు మందు తయారు చేశాడు. ఏం మందు అంటారు దాన్ని? మత్తు మందు. ఆపరేషన్ చేసే ముందు మత్తు ఇస్తారు చూసారా? ఆ మత్తు మందు తయారు చేయడానికి కారణం ఏంటి? ఏ మాట? ఒకే ఒక్క మాట. ఏ మాట చెప్పండి? గాఢ నిద్ర కలుగ చేయుట అనే ఒక మాట పట్టుకొని ఒక శాస్త్రం వచ్చిందంటే ఇంక ఈ రకంగా మనం ఈ రోజుల్లో ఉపయోగించేటువంటి ప్రతి శాస్త్రానికి మూలం ఏంటి చెప్పండి? బైబిలే మూలం. ఈ రకంగా మనం ఆలోచిస్తా ఉంటే ఇక్కడ మనకు వాక్యంలో మన కుటుంబ జీవితంలో మన ఆర్థిక విషయాలను దెబ్బకొట్టేటువంటి విషయాలు ఏంటి అనేది ఆలోచిస్తా ఉన్నాం. ఆర్థిక విషయాలు దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి గురించి, దెబ్బ కొడుతున్నటువంటి విషయాల గురించి ప్రభువారు ఫిలిప్పుతోటి చెప్తున్నాడు. ఇది అన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది.
ఇంతమందికి ఎలా పెడతావయ్యా నువ్వు పిలుపు అంటే, పిలుపు నోటి మీద లెక్కలేసి చెప్తున్నాడు, వామ్మో ఇంతమందికి పెట్టాలంటే 200 దేనారాలు పెట్టి రొట్టెలు తెచ్చినా కానీ అది అవ్వదయ్యా, మన వల్ల కాదు అంటున్నాడు. సరే అయితే మీ దగ్గర ఏముంది, ఇంతమందికి పెట్టడానికి పంచి పెట్టడానికి ఏముంది? 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. మంచిది, 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గరికి తేండి. దాన్ని ప్రభు వారు ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కాబట్టి మనం కూడా మనకి కలిగినటువంటి రాబడితోటి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభుకి. ప్రభువా, నాకు నా జీతం ఇంతే, అయినా ఈ జీతం మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ జీతంతో మీరు నన్ను తృప్తిపరచండి అని మనం ప్రార్థన చేసి నెలవారీగా మనకు అయ్యే ఖర్చుల్ని దాని ద్వారా మనం మరి చేసుకుంటా వస్తే చివరికి ఏమీ నష్టపోకుండా, ఆ మాట మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఏమన్నాడండి? వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా. మన కుటుంబ జీవితాల్లో ఏమవుతుంది? నెల చివరికి వచ్చేటప్పటికి నష్టాలు వస్తున్నాయి. ఏమవుతున్నాయి? నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఏదేదో తగ్గిపోయినట్టుగా, అప్పులు పాలైనట్టుగా, వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిగా సర్దవా అని అడిగేటట్టుగా మన పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమి లేదు అంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి మన ఆదాయాన్ని మనం ఏం చేయట్లేదు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. ప్రభువా, నువ్వు నాకు ఇది ఇచ్చావు, ఇదిగో నేను నీ కృతజ్ఞతనై ఉంటాను, నీ కృతజ్ఞత చూపుతాను, నాకు నువ్వు ఇచ్చిన దాంట్లో నీ భాగాన్ని నీకు ఇస్తాను, నీవు నన్ను దీవించావు, నాకు ఈ నెల ఆదాయాన్ని ఇచ్చావు, దీన్ని మీరు దీవించమని మనం దేవుణ్ణి అడగాలి. అలా అడిగినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. ఎలా దీవిస్తాడండి? ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడంత దృష్టితో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నిండా నింపిరి. కాబట్టి మిగిలినటువంటి మొక్కలన్నీ పోగు చేసినటువంటి క్రమంలోనే సమృద్ధి అనేటువంటిది మనకి కనిపిస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ మనుషుడు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుని. కాబట్టి ఈ సాయంకాల వేళ మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క అంశంలో మన కుటుంబ జీవితాలకు ఏ విధంగా ఈ యొక్క వాక్యము కనవేయబడి ఉందో, మన కుటుంబ జీవితాలు సారము తప్పినటువంటి విషయాలు ఎందుకుగా ఉంటున్నాయో అవన్నీ ప్రభువు చెప్పినటువంటి మాటల నుంచి చూస్తా ఉన్నాం. ఇంకా చాలా వాక్యాలు నేను చెప్పొచ్చు, కానీ నీ వాక్యాలు అవసరం లేదు. మీరు సారెపతు విధవరాలను కూడా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో సారెపతు విధవరాలు తన యొక్క కుమారుడు చివరిగా రొట్టెను వండుకొని, అప్పాన్ని వండుకొని తిని చచ్చిపోవాలని అనుకున్నారు. ఇంకా లేదు, అయిపోయింది. ఆ టైంలో ప్రవక్త అక్కడికి పంపబడ్డాడు. ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటి? నువ్వేమైనా చేయమ్మా, ఫస్ట్ అప్పము నాకు తీసుకొచ్చి పెట్టు అని చెప్తూ అక్కడ వాక్యంలో 1 రాజుల గ్రంథంలో 17:8-16 ఉన్నటువంటి విషయాల్లో 3 మాటలు చెప్పాడండి. ముందు ఒక మాట చెప్పాడు, ఆ మాటని ఆ విధవరాలు వినింది. తర్వాత 2 విషయాలు జరిగింది. మొదట ఏం చెప్పాడంటే భయపడొద్దు అన్నాడు. మొదట ఏమన్నాడు? భయపడొద్దు అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు అని చెప్పాడు. సరేనని ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటను అనుసరించి అప్పం తయారు చేసి ఆ ప్రవక్తకి ఇచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే పిండి తక్కువ కాలేదు, నూనె ఆగిపోలేదు. కాబట్టి మన కుటుంబ జీవితాలు దీవించబడటం అనేటువంటి విషయాల్లో ప్రభువు చూపినటువంటి, ఈ రోజు మనం చూసినటువంటి 5,000 మందికి ఆహారాన్ని పంచేటువంటి విషయంలో ఏమీ తక్కువ కాకుండా అందరూ తృప్తిగా ఆహారాన్ని భుజించగలిగి మరలా మిగిల్చబడినటువంటి ఆహారం గంపలకు ఎత్తినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. ఇది
ప్రభు ఆ రోజు చేసినప్పటికీ ఈ రోజుకు కూడా మన కుటుంబ జీవితాల్లో ఈ వాక్యము మనం 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 దానిని అంగీకరించేటువంటి విషయం, ఆ క్రమాన్ని వాక్యంలో చెప్పబడిన విషయాన్ని మనం అంగీకరించగలిగినప్పుడు, పాటించగలిగినప్పుడు అదే క్రమము మన కుటుంబ జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క వెనుకలో ఈ యొక్క శనివారం సువార్త కూడికలో వర్షం పడిన కారణం చేత సుజాత గృహంలో మరి కొనసాగబడుతున్నటువంటి యొక్క ప్రార్థనా పరిచర్యలో చేరి వచ్చినటువంటి మీకు వాక్యము దేవుడు మీకు ఆశలు దీవించిన దాకా ప్రార్థన చేసి